సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా మంది కాల్ చేస్తున్నారు కదా. ఈ ప్రపంచంలో మనమే నీకు ఎవరు కట్టిరా అది సరే. ఎందుకు చెప్పిపోయింది చూడు, కొంచెం పైకి లాగు. సో ఫ్రెండ్స్ ఇంకా గుడ్ ఈవినింగ్. అంటే మేము అంటే నేను స్కూల్కి వేస్తాను అనమాట. అలాగే మేము ఎద్దిపోయిన ఇల్లు కట్టిస్తాం అనమాట. ఇదే డైలాగ్ పట్టింది అనమాట. నాకు తెలిసి ఒక 2 రోజులు అయ్యింది చెప్పొచ్చే వాళ్ళకి. సో ఫ్రెండ్స్ ఇంకా అడు చూడు, కోడదూరు కూడా అరుస్తుంది. కోడదూరు కూడా సైలెంట్ పెట్టేసాయి. సో ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఈరోజు అంటే సరే, ఈరోజు ఇంకా ఇంట్లో ఉండదు డైలీ కామన్. కానీ ఈరోజు మా ప్రైజ్ చూడండి. ప్రైజ్ మాకంటే చాలా ఇష్టము. ప్రైజ్ మాట్లాడతా కదా, ప్రైజ్ మాటలంటే ఇష్టం అని చెప్తున్నారు. ప్రైజ్ నీ కళ్ళు బాగున్నాయంట, ఇంత పెద్దగా. నీ ముక్కు బాగుందంట, మొండి ముక్కు, ఇంత ముక్కు. అందరూ అడుగుతున్నారు. సో చాలా మంది అడుగుతున్నారు కానీ ఒక ప్రిన్సి ప్రశస్తిని ఫస్ట్ ప్రిన్స్ అడిగేవారు ఫస్ట్. ఇప్పుడు ప్రైజ్ చాలా బాగా మాట్లాడుతుంది. ప్రైజ్ అంటే మాకు ఇష్టం అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఓకే, ఇదిగోండి ఏమైనా చూడు. ప్రైజ్ పొద్దునేమో స్కూల్కి వెళ్ళాలంటది, సాయంత్రం సర్లేండి. సో ఫ్రెండ్స్ ఇంకోటి చూడండి, అసలు వర్షం వచ్చేలాగైంది. అసలు చాలా భయంకరంగా ఉందన్నమాట పైన ఆకాశం అయితే. సో నల్లగా ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు కానీ సో రెడీగా అయితే ఉండాలి. పైన పండుకొని వంట చేసేసుకోండి. ఒక్కొక్కసారి ఒకే పని అయిపోతుంది. 2 రోజులు ఇంటి పని అయిపోయిన తర్వాత ఆ తర్వాత పైన చేసినాక పైన వంట చేసుకొని పైన తిని పైన పండుకుందాం మన ఇద్దరు. అంతే, కిందికి రారు, అడుగు కూడా పెట్టారు కిందికి వెళ్ళి. ఇంకా పైన పుట్టిన వాళ్ళు పైననే ఉంటారు. ఇంకా పైనకి నాను నువ్వు ప్రైజ్ పప్పన్నం తిందామా చికెన్ తిందాం ఈరోజు? కాదమ్మా, పప్పన్నమా చికెనా? పప్పన్నం తిందామా? చికెన్ వద్దా? వద్దంటే ఓకే, నాకు డబ్బులు చికెన్ తేడంట్లా మరి. వద్దు, వద్దా చికెన్ వద్దా? పప్పన్నమే తింటావా? ఏమి ఆకలి అవుతుందంట. స్కూల్కి వచ్చి వెంబడే అడుగుతుంది అనమాట. అన్నం ఆకలి అవుతుంది, బూ ఆకలి అవుతుంది అని. ఇంకా అడగలేదు. పానీపూరి తిన్నారు ఇన్సేపు దగ్గర, ఇంకా అడగలేదు అనమాట. ఇప్పుడు అడిగింది, ఏం తింటావు నువ్వు? మరి ఇప్పుడు అనేది కదా పప్పు అన్నం తింటానని చెప్పింది కదా. మరి ఈరోజు ఏం అన్నం చేసేవన్నమాట, ఏం బూ చేసేవా అంటది. మేము చికెన్ బూ చేసుకున్నామని ఇట్లా లేదు చికెన్. సో ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇంక ఈరోజు ఫ్రైడే కదా. ఈరోజు అయితే ప్రమీల చెప్పు ఏం చేయాలని అడుగుతుంది. నేను అడుగుతూనే ఉన్నాను. కొత్తగా ఏం అడుగుతావు ప్రేమలో చెప్పు, ఏంది ఇంకా డైలీ ఏం మా అమ్మ ఏం చెప్తే అది చేయాలంటే మేము ఇంకా రాలేదనండి. కొన్ని నీ డెసిషన్ ఏమైనా ఉంటే చెప్పు ప్రేమలో అంటే చెప్పు ఏం చేయాలంటుంది. చెప్పు అంటే ఏమి ఈరోజు శుక్రవారం కదా ఏమైనా తెస్తావేమో చికెన్ అట్లా. మరి ఆ మాట చెప్పొచ్చు కదా ప్రేమ, నాకు ఐడియా లేదు, నేను ఏదో పండ్ల పడి మర్చిపోయినానంటే. పిల్లలు పొద్దున్న లేస్తారు, పప్పన్నము ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోతారు కదా. ఇంకా రాత్రి పూటనే ఏదైనా తినేది ఉంటే, ఇప్పుడే శుక్రవారం కదా ఈరోజు చికెన్ కూడా ఉంటుంది తీసుకోరా అని నేను చెప్తున్నాను అనమాట. చికెన్ తీసుకోరా నేను ఆయన తింటది వద్దు. మేము నీ పేరు చెప్పుకొని తింటున్నట్టుగా ఎందుకు నువ్వు అట్లా అంటావు? చూడండి, తెస్తేనేమో ముందుగానే అందరికంటే ముందుగా తింటుంది, మళ్ళీ మా పేరు చెప్తుంది. సో ఓకే ఫ్రెండ్స్, నేనైతే చికెన్ అయితే తెస్తాను. సో ఎంత తేవాలి ఏంటని చెప్పేసి చెప్పు ఫ్రెండ్స్. పొద్దున పైసలే, ఇప్పుడు పైసలు వెళ్ళేటప్పుడు 10 రూపాయలు కొనుక్కుంటారు. ఒక్కొక్కరు 10 అంటే 30 రూపాయలు ముగ్గురు. మళ్ళీ ఇప్పుడు పైసలు కావాలండి. చూడండి, ఇంక మా అమ్మ ఉంటే ఇస్తున్నా కానీ ఇంక మా అమ్మ వెళ్ళింది బయటికి. సో వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ అడుగుతారులేండి. వద్దు, ఇంకా అన్నం చేస్తాను, ఇప్పుడు చికెన్ చపాతీ చేస్తాను, తింటారు. ఇంకా తినేసి ఇంకా ఆయన ఎక్కువ అడగలేండి. పోయేటప్పుడు స్కూల్కి పోయేటప్పుడు మాత్రమే కొనిస్తాం. ఇప్పుడు వచ్చినా అడిగినా కూడా నేను ఏదో ఒకటి చేసి ఇస్తాను, ఇంకా మర్చిపోతారు దాని గురించి. ఇంకా చికెన్ చపాతీ అన్నం చేస్తాను తొందర. ఇంకా ఇంట్లో పనే స్టార్ట్ చేయలేదన్నమాట. ఎక్కడెక్కడే ఉన్నాయి. ఇప్పుడు వచ్చింది కరెంట్. మా చిన్న పాప బాగా పండింది. నేను తొందర ఒక్కొక్క పని తొందర అయితే చేసేసుకుంటాను. ఎక్కడ పోతుంది పిల్లికి? ఆడ మా పెద్దనాయన మనవరాలు అనమాట, మా అమ్మ వాళ్ళ ఊరు. ఆ పాప ఇద్దరు బాగా చేత అవుతారు. ఇంక ఎక్కడంటే వెళ్ళిపోతారు అనమాట ఆడుకునేది. ప్రశస్త ఎక్కడ పోతావు? హోంవర్క్ రాసుకోవా? మరి రాసుకుందిరా. ఇప్పుడు రాసుకోదు, కరెక్ట్ తినే టైంలో అది ఇంకా హోంవర్క్ ఉండదని ఏడుస్తాను. అని తొందర అన్ని సామాన్లు బయట ఏం చెప్పులు వేసుకొని వస్తుంది. చెప్పులు వేసుకొని ఒక్కసారి పైసల కోసం వచ్చింది. తొందర వంట చేస్తాను.
నువ్వు పోయి తీసుకొస్తావా? వద్దు, వర్షం పడుతుందిగా. బడి వేసారా? ఎప్పుడు వస్తుంది? పొద్దున వస్తుందా? పొద్దునే వస్తారు ఎక్కడన్నా? సర్లే ఇప్పుడు నేను పోయిస్తాను, టైం అవుతుంది. చెప్పేసి అది కూడా చెప్పు, ఎంత తేవాలా, ఎన్ని కేజీలు? 1 కేజా? యాడికి మా అంగడికా? అంగడికి కాదు, నేను చికెన్ తెస్తాను. నేను అవి రక్క నువ్వు వాడుకోండి, తర్వాత మనం ఇంటికి వచ్చినాక అంగడికి వెళ్దామండి. చికెన్ తెస్తాం ఇప్పుడు, నిజం చికెన్ తెస్తున్నా. బాయ్ 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 బాయ్. తోలుకోవాలా చెప్పరేంలే ఇప్పుడు. ట్రై చేయి, నేను వచ్చినాక పోదాంలేమా. తోలుకోపోవాలా? సరేలే, అవును అవును, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి రారు. ఇంక అందరిని తోలుకోపోలేనమ్మా, వచ్చినాక మనం పోదాంలే ప్రిన్సి. వర్షం వస్తుందనే ప్రేమ నేను కూడా వద్దనేది. ఫ్రెండ్స్ వెళ్ళైతే తెస్తాను నేనైతే. వస్తలే ప్రిన్స్, వచ్చినాక వెళ్దాం. మనం చెప్పిన మాట వర్షం వస్తుంది. తడిసిపోయింది చూడు, ఈడ తడిసిపోయి నిద్రపోతుంది. ఇగో తీసుకో. వద్దంటే వెనుకబడి ఏడుస్తుంది. ఆగు ఆగు ఆగు. ఎక్కడ నిద్ర మబ్బులో ఉండదు. ఫ్రెండ్స్ ఇవ్వండి, మామూలుగా వర్షం కాదనమాట. సో చాలాసేపు వెయిట్ చేస్తే కానీ, అందుకే వద్దు అంటే తోలుకొని ఎక్కడ తిరుగుతుంది అంటే వర్షం వస్తుంది అని చెప్తూనే ఉంటా. చూడు వర్షం వచ్చి ఇదంతా తడిసిపోయేసిగో. సరే, ఆ డ్రెస్ మార్చి ప్రైజాక మళ్ళీ జ్వరం వస్తుంది. ఇంకా ప్రతాప్ వచ్చే లోపల అయితే నేను అన్ని అంట్లల్లా తోముకొని ఇంకా చపాతీ పిండి కలుపుకొని చపాతీకి అయితే ఇంకా తిక్కుతున్నాను అనమాట. తొందర చేసి చికెన్ చేస్తాను. అన్నం ఉండదు, ఏమన్నా తక్కువ వస్తుంది అంటే వండేస్తాను. అంటే ప్లెయిన్గా చేస్తే ఏమన్నా వేస్తా? చికెన్ లెక్క ప్లెయిన్గా ఏమన్నా చేస్తా, లేదు ఏమన్నా పెట్టంటే వంకాయలు ఏమన్నా పెట్టమంటే పెడతా. ఏదో ఇంట్లో ఎవరు ఎట్లా తింటారో నీకు తెలిసి అట్లనే చెయ్యి. అట్లే బాగుంటుంది. హోంవర్క్ రాయి. రోజు డ్రెస్ మార్చుకుంటుండవా? నన్ను చెప్తే వర్షం వస్తుంది. రాసుకో, హోంవర్క్ రాసుకో. ఆ గడి ఓపెన్ చేద్దాం, చేస్తే చిన్న పాపలు వేస్తారు చూడండి. సో ఫ్రెండ్స్ ఇంక వెళ్ళాము. సో జస్ట్ జస్ట్ ఎక్కడికైనా కూడా నిలబడడానికి ఒక ఇల్లు కూడా లేదా, ఖాళీ ప్లేస్లో వర్షం వచ్చింది. వర్షం ఫాస్ట్గా అనమాట. సో పాపం రైజు కూడా తడిచిపోయి ఆ చలికి మన సంగ గజ వణుకుతూ పడుకోయింది అనమాట కాసేపు. సో మొత్తానికి వచ్చేసాం డ్రెస్ మార్చుకుంటుంది తన అయితే. ఏ సడన్గా అనమాట. అసలు నేను జస్ట్ ఇక్కడ మాట్లాడి వెళ్ళానంటే, జస్ట్ నేను మాట్లాడి నాకు తెలిసి ఒక 3 minutes అంతే బయలుదేరేపాటికి. సో వర్షం మామూలుగా కాదు, ఫుల్గా వచ్చేసింది అనమాట. ఇంకా The next day. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దుగాల అయితే లేచారనమాట. ఇంకా మెలకు వచ్చినప్పుడే అట్లే మెలకు వచ్చినట్లే పండుకున్నా కూడా ఇంకా ఆ టైం అప్పుడు పండుకుంటే ఇంకా అస్సలు లేలేము అనమాట. చాలా నిద్ర పోతాము. అందుకనేసి ఇంక మెలకు వచ్చింది. ప్రతాప్ టైం అడిగితే ఇంకా 6 కాలేదు అన్నాడు అనమాట. అట్లే ఇంకా కళ్ళు తెరుచుకొని చూసి ఇంక వచ్చి పని చేసుకుంటూ ఒక పని అయిపోతుంది అనేసి అన్నానికి టీకి అయితే పెట్టానే. అన్నీ అంట్లో అయితే తోమాలన్నమాట. అన్నీ బయట పెట్టుకున్నానే, కసు కొట్టి అంట్లు తోమేస్తున్నాను. ఈలోపు టీ కూడా అవుతుందేమో నాకు తెలిసి. సో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే ఓకే. సో ఈరోజు అయితే శనివారం అనమాట. అంటే ఇంకా నిన్నటికి శుక్రవారం నుంచి శుక్రవారం వరకు వారం అయితే అయింది కదా. సో వర్క్ అయితే మామూలుగా ఇప్పుడు దాకా అయితే కంప్లీట్. సో ఇంకా సెంటరింగ్ వర్క్ అయితే చేయాలి. సో అది మళ్ళీ నాకు తెలిసి ఎప్పుడు ప్రేమ సోమవారం నుంచి అయితే మొదలు పెట్టాలి. అంటే ఈరోజు రారనమాట ఇంకా, ఎందుకంటే వాళ్ళు మేస్త్రి చేసే పని అంతా చేసిండు, వేరే వాళ్ళు సెంటరింగ్ వాళ్ళు వచ్చి అయితే చేయాలి. సో ఇంకా చూద్దాం, సోమవారం మళ్ళీ వస్తారు, మళ్ళీ మంగళవారం చూడాలి వీలైతే. సో
సో సరేనా, ఇంక వెళ్ళి వాటర్ అయితే కొట్టేయాలి. సో ప్రమిళ కూడా తొందరగానే లేచింది ఈరోజు అయితే. ఇంకా మా అత్తను అయితే పచ్చిమిరకాయలకి అయితే పంపిస్తాను అనమాట. సాయంత్రం చెప్పుదామంటే మర్చిపోయాను. ఇంక అందులో వచ్చి మా అత్త లేట్ అయ్యి వచ్చాము మా పని పోయి. ఇంక ఇప్పుడు కడవలు తీసుకొని తాగి నీళ్ళు కాడ కొలాయి కాడ కడవలు పెట్టి పచ్చిమిరకాయలు తీసుకొచ్చేటైతే పోయిందనమాట. నేను అన్నము టీ అయితే వేసానే. మా చిన్న పాప మధ్యలో టీ బ్రేక్ అన్నట్లు మా చిన్న పాపకి పాల బ్రేక్ కడ్డాడు. అక్కోళ్ళు వేసారు కదా, చూస్తారు కదా. గుడ్ మార్నింగ్ చెప్పురా, గుడ్ మార్నింగ్ చెప్పు చిన్న పాపడా, అందరికి గుడ్ మార్నింగ్. చాలా మంది కామెంట్ అడుగుతున్నారు కదా, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు అంటారనమాట, పచ్చిమిర్చి పప్పు ప్రమిళ నువ్వు చేసినట్టే చేసాను, చాలా టేస్టీగా ఉంటుంది, ఎప్పుడు చేస్తావు మరి అని అడుగుతున్నారు కదా. ఈరోజు చేస్తున్నాను చూడండి. డాడీ మా పిల్లలకు కూడా పచ్చిమిర్చి పప్పు అంటే చాలా ఇష్టము. డాడీ ఆడ ఇంట్లో వండుకున్న వాళ్ళ ఈ టైం అప్పుడు కింద ఆడుతుంటే చెయ్యి కాలు కొడితే నువ్వు పెద్దగా అవుతావు. చూస్తుంది ప్రైజ్ ప్రిన్స్ అయితే లేసే ప్రశస్తలు ఇవ్వలేదు, లేపేసే ప్రేమ టైం అవుతుంది. బ్రష్ లేపించి వాళ్ళ డాడీ వేయలేము. ఒక టైం అవుతుంది ఉండే కొద్దీ. అన్న అయిపోయాక ఫోర్స్ పంపిస్తాను. బాగా అత్త తొందరగా అడిగేస్తాను. మా అత్త అయితే పచ్చిమిరకాయలు అయితే తెచ్చిందనమాట. ఇంక నేను తొందర అయితే పచ్చిమిరకాయలు పప్పు అంటే చాలా ఇష్టం మా పిల్లలకి, అందుకోసమే వారంలో ఒకసారి అని చేస్తాను. పాపా ప్రశస్త ప్రిన్సీ మీరు లేచి రెడీ అవుతారా లేదా? టైం ఆయా. ఫ్రెష్ అప్ కండి మీరు. ప్రైజీ ఓ ప్రైజీ లేవండి, ఇంక లేండి, స్నానం చేసి రెడీ కాండి. పాపే లేచింది, మీరు చూడు లేటే లేచినారు చూడు. ఇంకా పక్కన పెట్టేసే ఫోన్. లేండి డాడీ, చూడు టైం అవుతుంది, మా అల్లరి మరుస్తుంది ఇప్పుడు. ఇంకా లేండి. ఇంకా పప్పు పెట్టేస్తే ఇంకా ఆ సామాన్లు దిక్కేది కూడా అయిపోయింది, కొన్ని ఉన్నాయి. నేను వీళ్ళకి టీ ఇచ్చేద్దాము. పప్పు పెడితే దాని పని దాన్నే, ఇంక మా పని మాదే అనమాట. ఇంక పిల్లల్ని రెడీ చేయాలి కదా. ఇంకా ప్రశస్త లేదు చూడండి, ప్రైజ్ లేచారా ఆయన మాటకు లేదు. ఇంకా ఎంతసేపు లేపినా కూడా అట్లే సతాయిస్తుంది, ఎత్తుకొని పోవాలి బయటికి, అప్పుడు లేస్తుంది. మా విజిల్ మటుకు ఒక్కసారి రిపేర్కి రాలేదబ్బా, నిజంగా గ్రేట్ అనుకున్నా. కొంతమంది విజిల్ పోయేది అది పోయేది అంటారు, కానీ మాది ఎప్పుడు 5 ఏళ్ళలాగా పడుతుంది నాకు తెలిసి. అసలు ఒక్కనాడు కూడా పప్పు వంగిపోలేదు. ఎంత పప్పు అని చేసి ఇంట్లోన బాగా వస్తుంది. ఇంకా నేనైతే పచ్చిమిరకాయలు పప్పులోకి అయితే పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, చింతపండు, బ్యాళ్ళు, ఇంకా అలాగే టమోటాలు, కరివేపాకు, ఆయిల్ అయితే వేసాను అనమాట. వేసి ఇంకా ఒక 5 విజిల్ పెట్టుకొని పప్పు రాక తాలింపు పెట్టుకుంటాను చూడండి. ఎప్పుడైనా చేయని ఇట్లే చేస్తాను. చాలామంది రకరకాలు చేసుకుంటారు, కానీ మామైతే సింపుల్గానే చేసుకుంటాము. అయినా ఇట్లా చేసుకున్నా చాలా రుచి ఉంటుంది. నేను ఇట్లే చేస్తాను ఎక్కువ శాతము. ఇంకా మన మిద్దె పైన అయితే వాటర్ అంతా కొట్టేయాలన్నమాట. పొద్దున పూట కొడితే సెలవు బాగా పట్టుకుంటుంది. ఇంకోటి సాయంత్రం వర్షం పడింది కదా, కొంచెం బాగా కూల్లో ఉన్నప్పుడే ఇంకా కూల్ చేయాలి. బాగా
బాగా రూమ్ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. మనం ఎంతంత నీళ్ళతో కూలింగ్ చేస్తే అంతంత బాగుంటుంది. చీలేదు అట్లాంటిది ఏది ఉండదు అనమాట. ఇంకా మనకి కట్టేటప్పుడల్లా ప్రతిసారి వర్షాకాలమే కడతాం నాకు తెలిసి. ఇంకా అయినా కూల్ బాగా చేస్తాం మేము వాటర్తోన. ఇంకేం ఇబ్బంది లేదు, మన ఇంటికాడ కుళాయే వాడుతుంది కాబట్టి మనకైతే ఇప్పుడు ఇబ్బంది లేదు. ఈ డ్రమ్ములో నీళ్ళు కొట్టే లోపల ఆ డ్రమ్ముకి పోసేసి నింపేస్తాము. పప్పుకైతే పెట్టాను. మా అత్త అవ్వ టీ తాగలేదు. వాళ్ళు టీ తాగితే మా మామ ఇంకా లేకుంటాడు, తర్వాతకి లేస్తాడు. మా ప్రససాలు పోయినాక లేసి వచ్చి ఏమమ్మా పిల్లలు కనపడరు అని అడుగుతాడు అనమాట. స్కూల్కి పోయారమ్మా అంటే అప్పుడే పోయారు, ఇంకా టైం అయ్యలేదు అంటాడు. ఇంకా పప్పు అయితే రాకేసి తాలింపు అయితే పెడతాను. ఇంకా ఈ పాపలకు వచ్చేసి గట్టిపప్పు అనమాట. నీళ్ళు పప్పు చేస్తే చల్లుకుంటారు కదా, గట్టిపప్పు అయితే క్యారెట్ కట్టిస్తాను. ఇది నీళ్ళు అనమాట, అంటే ఎసురులేండి. 2 అవుట్లోకి అయితే తాలింపు అయితే పెట్టేస్తాను. ఇప్పుడు అయిపోయింది. ఓ చిన్న పాప, మా చిన్న పాప సైలెంట్గా ఆడుకొని నిద్రపోతుంది ఇంకా కొంతసేపు ఉంటే. అందరూ చేసే ఉంటారులేండి పచ్చిమిర్చి పప్పు, చాలా మంది చేసుకుంటారు. కానీ మన సబ్స్క్రైబర్స్ అడిగారని నేను ఈరోజు చేస్తున్నాను. అందులో వచ్చి మా పిల్లలు కూడా చాలా ఇష్టం అనమాట పచ్చిమిరకాయల పప్పు, అందుకనేసే చేస్తున్నాను. ప్రమిళమ్మకు తెలీదా నువ్వు ఇట్లా పచ్చిమిర్చి పప్పు చేసి అన్నీ చెప్పాలి అవసరమా అని అంటుంటారు కదా, అట్లేం లేదులేండి. తెలియని వాళ్ళు చెప్తున్నాను, తెలిసిన వాళ్ళకి కాదు. మా పప్పు అయితే రాకైనా తాలింపు అయితే పెట్టేస్తాను. ఓం డాడీ టైం అయింది, పోతారా ఇంకా టైం అయింది రామా. థ్యాంక్స్ ఎందుకు. హాయ్ ఫ్రెండ్స్ అందరికి అని చెప్పు. నువ్వు చెప్పు ప్రైజ్, నువ్వే బాగా మాట్లాడేది. స్కూల్ పోతున్నారు. ఈరోజు సాటర్డే, కలర్ డ్రెస్ వేసుకున్నాను అని చెప్పు. సాటర్డే రోజు అందుకే కలర్ డ్రెస్ వేసుకున్నాను. అందరికి బాయ్ అని చెప్పు. నన్ను అందరు బ్లెస్ చేయండి, బాగా చదువుకోవాలని చెప్పు డాడీ. టైం అవుతుంది. టెంపుల్ ఆటోలు వ్యాన్లు వెళ్ళిపోతున్నాయి అక్కడ అన్ని. స్కూల్కి అవ్వ మా ప్రైజం బంగారు తల్లి బాగా పోతుంది, బాగా మాట్లాడుతుంది కదా డాడీ. నీకు ఆడ అవ్వ కొనిస్తుంది ఆటో కాడ, కొనుక్కొని క్యారియర్ బ్యాగ్ లో పెట్టుకొని తిని కాసి పోడాడు. బయలుదేరండి మా బిస్కెట్లు తినే తాగర్లే తీసుకో. అందరికి 2 ఇచ్చేసుకో. బాగా బాయ్ అమ్మా. బాయ్ నాయనకే చెప్తాడు అమ్మ. మరి తప్పండి. ఇంకా ప్రతాప్ అయితే వాటర్ కొట్టేస్తున్నాడు చూడండి. ఇంకా దాని మీద నిలబడి కొడుతున్నాడు మా సంగొట్టు. ఏమన్నా మాట్లాడుతున్నా తోసేస్తుందంట. తోసేస్తుంది, ఎక్కువ మాట్లాడుతుంటుంది. అంటావు కానీ అట్లే వస్తావా, బాగా చెప్తావు కానీ నువ్వు. తోసేస్తే పెన్షన్ వస్తుంది నాకు, తీసుకుందాం అనుకోలే నిజంగా. పెన్షన్ వద్దు, ఆ బాధ వద్దు. నిజంగా అట్లున్న వాళ్ళు ఎట్లా బాధపడతారంటే మా అవ్వని చూస్తుంటే మాకు అర్థమవుతున్నది తెలుసా. సో ఇక్కడ దాకా అయింది చూడండి ఫ్రెండ్స్. ఇంకా సో దీని మీద మనకు మళ్ళీ ఒక చిన్న భీమ్ లాగా వేయాలన్నమాట. భీమ్లో రౌండ్ భీమ్ అయితే వేయాలి. సో కాబట్టి వాళ్ళ పని అయితే లేదు. బట్ ఏమైనా మెటీరియల్ మేము పైకి తీసుకోవడానికి వచ్చేస్తాం అన్నారు అనమాట. రామని చెప్పారు కానీ కంకర చిప్స్ తెప్పిస్తే పైకి మోసుకుంటాము అని చెప్తే సరేలేండి అని చెప్పాను. సో వస్తారు, ఈరోజు కూడా వస్తే మళ్ళీ ఎక్కడ వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటారు. అంటే వాళ్ళు బేల్దారు రారేమోలే, హెల్పర్లో 2 వస్తారేమో ఏమో మళ్ళీ. సార్లే నువ్వు సాగర పడద్దు, ఇంకా కిందికి దిగు.
కంకర అయితే వచ్చిందనమాట మన ఇంటికి. ఇంకా మన ఇంటికి అయితే కంకర అయితే వచ్చిందనమాట. ఆయన మేస్త్రని ఫోన్ చేస్తే ఇంకా ఇప్పుడు వచ్చింది కంకర, లేదంటే వర్షం వస్తుంది కదా, ఇంకా అసలు బాగలేదు ఈ పొద్దు రేపు అనుకుంటుంటారని నిన్న కట్టే పిల్లగాడితోనే ఫోన్ చేపించింటే ఈరోజు వస్తుంది కానీ అంటున్నారంటే ఇంక ఇప్పుడు వచ్చిందనమాట. వచ్చింది వస్తే ఇట్లా అంటే మనకి నువ్వు అట్లా వేవే ఇట్లా కంకర అంటే కంకర చెప్తాను కదా, కంకర కూడా వచ్చిందనమాట. బాగా ఎట్లా బాగా వచ్చింది అంటే సాపు గోడు తీసుకొచ్చినట్టు వచ్చినట్టు. ఫ్రెండ్స్, మొత్తానికి ఇంకా మనకి ఇంటికి కావాల్సిన ఇగో కంకర అయితే వచ్చేసింది కదా. ఇంకా నేను ఇంకా కడ్డీ, అలాగే సిమెంటు, కొన్ని ఇటుకలు, కొంచెం ఇసుక, ఇవన్నీ అయితే అంటే వాటన్నిటికి ఇంకా ప్రిపేర్ అవ్వాలి. సో టౌన్కి వెళ్తాను, వీలైతే మేబీ ఈరోజు రేపు అట్లా అన్ని మేనేజ్ చేసి పెట్టేస్తాను. ఇంకా రేపు సండే కాబట్టి లీవ్ తీసుకుంటారేమో, వీలైతే రేపటిలోపు ఏమైనా మ్యాక్సిమం ట్రై చేస్తాను తీసుకురావడానికి. సరేనా, ఇది మన ఈరోజు చిన్న వీడియో, సరదా వీడియో. మన నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమన్నా ఆమె చెప్పేదంటే చెప్పొచ్చు. ఏం లేదు, ఇంకా మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కనిపిస్తుంది కదా, వ్యూస్ కనిపిస్తుంది, అంత కొంచెం ఐడియా వచ్చినట్లుంది. ఎందుకంటే వ్యూస్ కనిపిస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారంటే ఓకే చూద్దాం మాకు తెలుస్తుందో లేదా అనుకుని అడిగాను. సో ఓకే, అన్ని అర్థమవుతూ ఉన్నాయి కానీ హ్యాపీ. సో సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ రేపు సండే మరి ఏం టిఫిన్ చేస్తారో సరదాగా పొద్దున అందరూ కలిసి తినేద్దాం, మంచి టిఫిన్ చేసుకుని. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మరి మంచి వీడియోతో మంచి లక్తో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు అందరికీ తీసుకొచ్చినాము.